మరి బైబిల్ గ్రంథం అంతటిని కూడా మనం ఒకవేళ దాన్ని ఒక సారాంశము 7 భాగాలుగా విభజిస్తే సారాంశం, ఓకేనా? సో ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఫస్ట్ది, ధర్మశాస్త్రం అంతా కూడా రచింపబడ్డది ఇవ్వబడడానికి, ప్రపంచం అంతా కూడా సృష్టింపబడడానికి ఏకైక కారణం ఏంది అని మనం చూస్తే, మనల్ని క్రీస్తు దగ్గరికి నడిపించడానికి ధర్మశాస్త్రము బాల శిక్షకుడు అయ్యిండు అన్న విషయం మనము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసాం. ధర్మశాస్త్రము మనల్ని క్రీస్తు దగ్గరికి నడిపించడానికి బాలశిక్షుడు అంటే, మనము పెద్ద ప్రాబ్లం ఏంది అని అంటే, మానవుడు తాను మంచోడు అనుకుంటాడు. కాదు అని దేవునికి చెప్పడానికి నిజంగా ఈ సృష్టి అంతని కూడా దేవుడు సృజించాడు. కారణం అంతా కూడా ధర్మశాస్త్రం ఇవ్వడానికి కేవలం మన స్వరూపం చూపించడానికే. మనం చిన్న ఉదాహరణ కూడా చూసినాం. మన ఇదంతా కూడా ఒక అద్దం లాంటిది ధర్మశాస్త్రం కానీ ప్రపంచం అంతా కూడా. అందులో మన స్వరూపంని మనం చూసుకోవచ్చు. సాతానుని, ప్రతి జంతువుని మరి సృజించిన కారణం మన స్వరూపము మనం చూసుకోవడానికి, ఎలాంటి వారం మనమని. ఒకవేళ కనుక మన స్వరూపంని, స్వస్వరూపంని కనుక గ్రహిస్తే, తెలిస్తే చాలా పెద్ద మెట్టు ఎక్కినట్టే. చాలామంది ఏమనుకుంటారంటే, వారు మంచోడు, దేవుడు మరి వారికి తగిన ఆశీర్వాదం ఇస్తలేడు అని అనుకుంటారు. కానీ మనం చెడ్డవాళ్ళము అనే ఆ విషయాన్ని వారు గ్రహించరు. చాలా మట్టుకు మరి క్రైస్తవులతో వాదోపవాదనలు చేయడానికి ఎప్పుడు పాపులు అంటారన్న ఆర్గ్యుమెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం ఫస్ట్ చూసినాం స్వస్వరూపం. మన స్వరూపము ఎలాంటిది అని అంటే, మన స్వరూపం ఏంది? పాపం చేసే ఇదే. ఎక్కువ చర్చిల పావురం బయట కాకి కదా. చర్చిలు ఉన్నంతసేపు ఏం చేస్తాం? అన్నీ మంచిగా ఉంటాం. బయటికి పోయి సచ్చినేలుక చూడంగానే కథం అయిపోతుంది మనం చేయించి కదా. సో మన స్వరూపంని మనము చూసుకున్నాం. సో రెండోది సత్యం ఏం చూసామని అంటే, మనము తెలుసుకోవాలంటే, విశ్వసించినంత మాత్రాన మనము సత్యము తెలుసుకోలేం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, విశ్వసించిన యూదులతో చెప్పిన మాటలు ఏమంటే, మనము యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుండి చూసినట్టయితే, విశ్వసించిన యూదులతో చెప్పిన మాటలు ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే మీరు నిజంగా నాకు శిష్యులయ్యుండి మరి సత్యంను గ్రహిస్తారు. అప్పుడు మరి సత్యం మిమ్మల్ని స్వతంత్రులంగా చేస్తుంది. అంటే వారు రిప్లై ఏమిస్తారు? మేము అబ్రహాం సంతానం, ఎవరికి మేము బానిసలంగా లేదంటే, అప్పుడు ప్రభు అంటాడు, మరి పాపం చేయువాడు పాపానికి దాసుడు అని అంటాడు. అని చెప్పేమంటే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులంగా చేస్తే నిజంగా మీరు స్వతంత్రులు. సో ఇక్కడ మనము సత్యము, స్వతంత్రము అన్న 2 మాటలు మనం చూస్తూ ఉన్నాం. సో మనం సత్యం అంటే, మనం నిజంగా మన స్వస్వరూపంని మనం తెలుసుకున్నాం. కానీ మరి మన లోపట పాప మరణ నియమం ఒకటి ఉన్నదన్న విషయాన్ని మనం తెలుసుకుంటాము. దీన్ని చాలా స్పష్టంగా రోమీలకు రాసిన పత్రిక
7వ అధ్యాయము 15వ వచనంని మనం చూసినట్టయితే మనం ఒక మాట చూస్తాం, ఏంటంటే నేను ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నానో దాన్ని చెయ్యలేకపోతున్నా, కానీ దేన్నైతే నేను చెయ్యొద్దు అనుకుంటున్నానో దాన్ని నేనేం చేస్తా ఉన్నా అంటా ఉన్నాడు. కాబట్టి నా లోపట ఒక నియమం కనిపిస్తున్నది అని అంటాడు. అలాగనే మనము 18th వర్స్లో సెకండ్ పార్ట్ చూసినట్టయితే చదువుదామా మనం? చూడండి 7:18. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనన్న కోరిక, మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలగట్లేదు. నాకు కలగట్లేదు. కోరిక అయితే ఉన్నది కానీ నేను చెయ్యలేక పోతా ఉన్నా. కాబట్టి చేయవాడని నేను కాదు, నా యందు నివసించు పాపమే. కాబట్టి 21వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, కాబట్టి వేరొక నియమము నా అవయములలో ఉండుట నేను చూస్తా ఉన్నా అని అంటాడు 21వ వచనం. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఒక నియమం నాకేమైతున్నది కనబడుతుంది. ఆయన స్ట్రగుల్ చెప్తా ఉన్నాడు. ప్రతి మానవుంది ఇదే స్ట్రగుల్. మంచి చేయాలని అనుకుంటున్నాడు కానీ మంచి చేయలేకపోతా ఉన్నాడు. అది సత్యం గ్రహించాలి. పాప మరణ నియమమునకు దాసుడు మానవుడు ఎవరైనా కానీ. అంటే పాపం చేస్తాడు, చనిపోతాడు, నరకానికి పోతాడు. మన స్వరూపం పాప స్వభావము, పాపం మంచి ఏం లేదు. ప్లస్ సత్యం ఏంటంటే మనం పాపం చేస్తాము, మరి నరకానికి పోతాం. ఇది నేను యేసుక్రీస్తు ప్రభునందున్న వారికి చెప్పట్లేదు. కామన్ మ్యాన్, ఒక మానవుడు ఎలా ఉంటాడు అని చెప్తాను. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభునందు ఉంటే వారు నూతన సృష్టి, పాతవి గతిస్తాయి. కానీ స్టార్టింగ్ మనం ఏంది, మన స్వరూపం, మనము పాపులము. మనం సత్యం తెలుసుకోవాలి. ఏంటంటే మంచి చేయాలన్న ఆశ ఉంటుంది కానీ మానవుడు మంచి చేయలేడు అని మరి ఇక్కడ లాస్ట్కి చెప్పుకుంటా అంటా ఉన్నాడు. చూడు 24వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, నేనెంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణములకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. మనం ఇక్కడ ఏం చూస్తా ఉన్నాము? అయ్యో, ఇట్టి పాప దౌర్భాగ్యమైన ఈ శరీరంలో నుండి, మరణానికి లోనైన ఈ శరీరంలో నుండి నన్నెవడు విడిపిస్తాడు అన్నది మన ఒక మొర ఉండాలి, మన వేదన ఉండాలి. క్రైస్తవులకి చాలా మట్టుకు ఆ వేదన లేదు. నేను మంచోని, నేను నమ్మిన, నా పాపాలు క్షమించబడ్డాయి, నేను ఇంకా డైరెక్ట్ పరలోకానికే. ఆలోచనలు అట్లనే ఉన్నాయి, బోధలు అలాగనే ఉన్నాయి. ఈ సత్యం గ్రహించాలంటే నువ్వు సెకండ్ స్టేజ్కి రావాలి. నువ్వు పాపి అని ఫస్ట్ తెలుసుకోవాలి, మంచి లేదని తెలుసుకోవాలి, మారుమనసు పొందాలి, నమ్మాలి. మారుమనసు అంటే నేను చేసేది అంతా తప్పు, ఈ లోకంలో నాకున్న ఆలోచనలన్నీ తప్పు, ఇప్పటి నుండి నేను దేవుని మాట వింటా అన్నది లేవాలి, నమ్మాలి. నమ్మిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఒక మాటలని గైకొనడానికి మనకి ఏం లేదని తెలుసుకోవాలి, శక్తి లేదన్న విషయాన్ని తెలుసుకోవాలి. కంట్రోల్ కాదు, కన్వర్ట్ కావాలి. సచిన ఎలుకలు చాలా వాడు ఉంటాయి లోకంలో, వాటిని అన్నింటి చూసేసి తినేయాలని కాదు, అది కంట్రోల్. కన్వర్ట్ కావాలి అంటే మనము మరి ఆ నియమం నా లోపట ఉన్నది, పాప మరణ నియమము నా లోపట ఉన్నది, నేను దాంట్లో నుండి విడిపించుకోలేను. అయ్యో, ఇట్టి దౌర్భాగ్యమైన మరి మరణానికి లోనైన ఈ
దేహం నుండి, శరీరంలో నుండి నన్నెవరు విడిపిస్తారు అన్న మొర మనకి కలగాలే. ప్రభా, నీ మాటలు నేను చెయ్యలేకపోతున్నా, నా లోపట లేదు, సత్తువ లేదు, శక్తి లేదు, నేను చెయ్యలేకపోతున్నా అంటే అప్పుడు మనం ఆ మొర గనుక పెడితే, అలా మనం ప్రార్థన చేస్తే, దేవుణ్ణి అడిగితే, క్రీస్తుని అడిగితే, అప్పుడు క్రీస్తు మనల్ని ఏం చేస్తాడు? పాప మరణ నియమంలో నుండి మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఎవరు విడిపించాలి? అది యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవ్వరు కూడా విడిపించలేరు. సమస్యనే లేదు అని అదంతా చెప్పుకుంటా ఇప్పుడు అంటాడు 8వ అధ్యాయంలో ఏమంటాడంటే, యేసుక్రీస్తు చదువు పాప. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షయు విధియు లేదు, ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను, శరీరమును అనుసరింపక. మనకిప్పుడు ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ అంటే, ధర్మశాస్త్రం ఏం చేసింది? అబద్ధం ఆడొద్దు అని చెప్పింది అంతనే. కానీ అబద్ధం ఆడకుండా ఉండడానికి కావలసిన శక్తి ఇవ్వలే. ఏ మతమైనా అది చెప్తుంది, ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది. కానీ అబద్ధం ఆడకుండా ఉండడానికి శక్తి కావాలి కదా, పాపం చేయకుండా ఉండడానికి శక్తి కావాలి కదా. ఆ శక్తి ఎవరు ఇస్తారు? మంచి అందరు చెప్పవచ్చు, కానీ ఆ మంచి చేయడానికి శక్తి మానవునికి లేదు అన్నదే మన స్వరూపము, మన ఒక ఏమంటారంటే సత్యము తెలుసుకోవాలి మానవుడు. సో ఇక్కడ 2 నియమాలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను పాడుతూ ఉంటాను కదా, ఆ పాప నియమమును బహు దూరముగా చేసి, అది ఇదే అన్నమాట. మనం ఇక్కడ ఏమవుతుంది, మన లోపట ఉన్న యేసుక్రీస్తు ప్రభు లోపట ఉన్న జీవం ఇచ్చు ఆత్మ నియమం మనల్ని పాప మరణ నియమముల నుండి ఏం చేసింది? విడిపించింది నమ్మిన వారి. సో అప్పుడు మనం ఏమవుతాము? స్వతంత్రులము అవుతాము, లేకపోతే స్వతంత్రులము కాము. ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రక్రియ అని చెప్తా ఉన్నా నేను. నమ్ముతే కాదు, చాలామంది ఆ స్టేజ్ లాక్కుపోయినరు, నమ్మిండ్రు. నమ్మిన యూదులతో చెప్పిన మాటలేంది? నీవు నా వాక్యమందు నిలిచి ఉంటే నిజంగా నాకు శిష్యుడవై ఉండి సత్యంని గ్రహిస్తావు, అప్పుడు సత్యం నిన్ను స్వతంత్రులంగా చేస్తుంది. సత్యం ఎవరు ఇక్కడ? వర్డ్ ప్లే అన్నమాట, కవిత్వం లాగా. సత్యమేమో ఒకటి మనం గ్రహిస్తాము, పాప మరణ నియమంలకి దాసులమని. సత్యం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా వర్డ్ ప్లే, దాన్ని వర్డ్ ప్లే అంటారు. అంటే సత్యంని 2 విధాలుగా చెప్తా ఉన్నాడు ఆ వర్డ్ని. సత్యం మనం గ్రహిస్తాము, యేసుక్రీస్తు ప్రభు సత్యం మనల్ని విడిపిస్తాడు. అందుకని కింద దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. యూదులు ఏమంటున్నారు? మేము ఎవరికి దాసులం కాదు అని అంటున్నారు. అప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు ఏంటంటే, పాపం చేయవాడు పాపమునకి దాసుడు అన్న సత్యం చెప్తా ఉన్నాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులంగా చేస్తే మీరు నిజంగా ఏమవుతారు? స్వతంత్రులని చెప్తా ఉన్నాడు. అది అంటే ఆ ఫస్ట్ వర్స్ ఒక మీనింగ్ చెప్తా ఉన్నాడు. సో మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, ప్రభు మాట వినాలన్న కోరిక కలుగుతుందో, ఆ తపన ఉంటుందో, మనం చెయ్యలేదన్న ఆ శక్తి మనకు లేదన్న విషయాన్ని గ్రహిస్తామో, దేవుణ్ణి అడుగుతామో, అదే యేసుక్రీస్తు ప్రభు 15వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు అని చెప్పుకుంటూ, ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నేను నిలిచి ఉంటునో వాడు బహుగా ఫలిస్తాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని చెప్తాడు. చూడండి, సంబంధించిందే. కాబట్టి ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తు ప్రభులో ఉండాలే, ఉండకుండా మనం ఫలించలేము.
నేను నమ్మినా అంటే నడవదు. నేను నమ్మినా అంటే యేసుక్రీస్తు ప్రభు నందుండు. అచ్చా, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా నేను చెప్పేది, లేకుంటే మీకు ఏమైనా అర్థమైందా? ఇంతవరకు చెప్పింది మీకు అర్థమైందా? ఏం అర్థమైంది సోనా ప్రియంగా చెప్పండి. అంటే నిఖిల్ నువ్వు కూడా అంటే అర్థమైందా? సత్యము మనము ఇట్లా ఉండాలి, సత్యం చెప్పాలి అని చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని చేయడం కష్టం. చేయడం కష్టము. ఎందుకంటే మనం పాప మరణ నియమంకి దాసులం. నియమం అంటే లా. ఇప్పుడు ఎట్లనైతే మనకి భూ ఆకర్షణ శక్తి ఒక లా, ఒక నియమం కదా. నువ్వు ఎంతనైనా పైకి వేయి, అది వచ్చేడికి కిందకే. అట్లనే మనం ఎంతనైనా ట్రై చేయి. పాపమరణ నియమానికి దాసులం మనం. చేసేది ఈజ్ ఈక్వల్ టు 1 దినం 2 దినాలు 10 దినాలు రెసిస్ట్ చేయవచ్చు, ఆపొచ్చు, నెల ఆపొచ్చు, సంవత్సరం ఆపొచ్చు, కానీ లాస్ట్కి ఫెయిలే మనం మొర్ర పెడితే. అది మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం. ఇక్కడ క్రీస్తు యేసునందున్న అని మళ్ళీ చెప్పినా కదా నేను, దాన్ని బలపరచడానికి చెప్పిన. ఏది ఈ స్టేట్మెంట్ని, యేసుక్రీస్తు ప్రభు లేకుండా మనం ఏమి కూడా చేయలేం. యేసుక్రీస్తు ప్రభు ఇంపార్టెంట్ మన జీవితంలో. చాలామంది విశ్వాసం దగ్గరకు వచ్చారు, కానీ యేసుక్రీస్తు ప్రభు నందున్నారా అంటే నాకు చిన్న డౌట్. ఎందుకు డౌట్ అని అంటే, యోహాన్ పత్రిక, మనం మొదటి యోహాన్ పత్రిక చూసినట్టయితే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. నాకు దొరికితే నేను మీకు చూపిస్తాను. ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పువాడు ఏం చేయాలి? అంటే 2:6 చదవండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. 2:6 అంటున్నా, 2:6 చదవండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో, ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచియున్న వాడనని, ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొను వాడు ఆయన ఎలాగూ నడుచుకొనును అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఎవరైనా మరి ఆయన యందు నిలిచున్నానంటే ఎట్లా నడుచుకోవాలంట? ప్రభు ఎలాగా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి. ఇప్పుడు నమ్మిన వారిని పోయి అడగండి, అలా నడుచుకుంటున్నారా అని. నో. అంటే నేను యేసుక్రీస్తు ప్రభు నందున్నా అనుకుంటున్నారు, నిజంగా వాస్తవానికి లేరు. నమ్మినరా, ఓకే నమ్మినరు, ఒక స్టేజ్కి వచ్చిండ్రు, స్కూల్లో జాయిన్ అయ్యిండ్రు అంతనే. కానీ పాస్ అయినరా ఫెయిల్ అయినరా రాలేదు. ఇంకా చదువుకుంటే 10th దాకా రావాలే కదా. వచ్చి పాస్ అయితే రిజల్ట్ వస్తే నిజంగానే నువ్వు ఇంజనీర్ డాక్టర్ అవుతావు. నువ్వు స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నంత మాత్రాన పోయి నువ్వు అయిపోయినావు అంటే కాదు. సో మనం ఇక్కడ ఇంకా కొన్ని వచనాలు కూడా ఉన్నాయి, నాకు దొరికితే చూపిస్తాను నేను. అంటే అట్లా ఆయన యందు నిలిచి ఉన్నామని అంటే నాకు, ఎందుకంటే చాలామంది బోధించేటప్పుడు నేను నిల్చున్నా అన్నారు. జీవితం చూస్తేనేమో అలా లేదు, నిల్చున్నట్టు కనిపిస్తలేదు. అన్నీ చేసేటివి అబద్ధాలు, తప్పులు. సేవకులనే అలా దీని మీద ఆర్గ్యుమెంట్ చేసేవారిని చూసిన నేను. అలాగనే చాలా స్ట్రాంగ్ వర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి. 3:6 ఫస్ట్ చద్దాం. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చెయ్యడు. అమ్మ చూసిండ్రా ఎంత స్ట్రాంగ్ వర్డ్స్ ఉన్నాయి కదా అని. మళ్ళీ ఏమంటాడు 9వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు అంటా ఉన్నాడు. సో ఇవన్నీ ఇప్పుడు మనము
3:24 చేద్దాం. ఇక్కడ కొంచెం మంచి ఎక్స్ప్లెనేషన్ ఉన్నది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. ఆయన యందు దేవుడు నిలిచియుండును. ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాము. సో ఇక్కడ నాకు ఇది క్లారిటీ ఇస్తుంది. వేరే వేరే అన్ని ఆర్గ్యూ చేస్తారు. అంటే పాపం చేయలేదా, నువ్వు చేయలేదా, అది చేయలేదా అని తర్జన భర్జన బాగా చేస్తారు. కానీ ఇక్కడ 3:24లో చాలా చక్కగా ఉన్నది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు. అందరు కాదు, దానికి ఎక్స్ప్లెనేషన్ అది. గైకొనేవాడే నిల్చున్నాడు. నేను నమ్మిన ఆజ్ఞలను గైకొంటలేను, రాంగ్, తప్పు. కాబట్టి ఎవరైనా యేసుక్రీస్తు నందుంటే ఎప్పుడు పోతాడు? ఎప్పుడు నందు అంటే మళ్ళీ నందు పేరు అనుకోగలరు. యేసుక్రీస్తు ప్రభు నందు ఉంటాడని. ఇంకేమైనా ఈజీ వర్డ్ చెప్తారా? యేసుక్రీస్తు ప్రభు, ఇన్ జీసస్ క్రైస్ట్ అంటారు కదా, ఆయన. కరెక్ట్, థ్యాంక్ యూ. ఆయనలో ఎప్పుడు ఉంటాం మనము అని అంటే ఆయన ఆజ్ఞలను గైకొని ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పిండు? ఎవరు నా యందు నిలిచి ఉంటారో, ఎవరి యందు నేను నిలిచి ఉంటానో వాడు బావుగా ఫలిస్తాడు. ఎప్పుడు నిలిచి ఉంటావు? ఆయన ఆజ్ఞలను గైకొంటే. ఆయన ఆజ్ఞలను గైకొనాలంటే నీకేం తెలుస్తుంది? ఫస్ట్ సత్వా లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభువా, నేను చెయ్యాలనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నా, నన్ను విడిపించమంటే కుమారుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. సో నా బాప్తిజం తీసుకొని భయపడదు. ప్రభువా, చేయలేకపోతున్నా, కేసే అంతా అన్నావు అనుకో, దయదలుస్తాడు. సోని, నువ్వు తీసుకున్నావా సోని? ఓకే, నైస్. ఎవరైనా నువ్వు కూడా తీసుకోవాలని చాలామంది ఏమనుకుంటారంటే, అరే ఏం చేయాలి నేనని, మంచిగా తీసుకుందామా అనుకుంటారు. మంచిగా ఏడవుతావు, సచ్చినా కానీ మంచిగా గోవు. ఎస్, ఎవరైనా అట్లా అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు, నువ్వు మంచిగా అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఎందుకు? ఇంకా అది ఎట్లున్నదంటే పేషెంట్ మంచిగా ఈ హాస్పిటల్కి పోయినట్టుంటుంది. మంచిగా ఉంటే నువ్వు హాస్పిటల్కి ఎందుకు పోతావు పోయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వ్యాధి ఉంటేనే హాస్పిటల్ పోతావు. సో మీరు ఎవరు భయపడొద్దు బాప్తిజం తీసుకోనికి. ఇట్లా ఉన్నావు అనుకో, వెయిట్ చేసుకుంటా, సచిన బాగోవు. నువ్వు ప్రభుకి నీ జీవితం అర్పిస్తేనే, ప్రభువా నేను చెయ్యలేకపోతా ఉన్నా, నా జీవితమే ఇంత, నేను పాపిని. ఆయన పాపులను పిలువ వచ్చిండు, నీతిమంతులను పిలువరాలే. ఎవరైనా నేను నీతిమంతుని, నేనే మంచిగా అవుతా, నేను పాపం ఏం చేస్తానా అంటే యేసుక్రీస్తు ప్రభు అవసరమే లేదు, నువ్వు పోవచ్చు. ఎవరైనా కానీ నేను పాపులను పిలువవచ్చు తిని, నీతిమంతులను పిలువ రాలేదన్నాడు. అనారోగ్య రోగికే కానీ ఆరోగ్యంగా ఉన్నవానికి వైద్యుడు అవసరమే లేదు, నేను నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చినా అని అన్నాడు. కాబట్టి నీతిమంతులు అనుకుంటే నీతిగా జీవిస్తారంటే వారికి యేసుక్రీస్తు ప్రభు అవసరం లేదు. సో ఎవ్వరు కూడా ఏం భయపడని అవసరం లే. త్రాయివాం సీదా, నువ్వే దిక్కు, ఎవరు దిక్కు? నువ్వు లేకపోతే ఎవరు విడిపిస్తారు? అందు గురించి నా క్రైస్తవ సాక్ష్యం కూడా నేను చెప్తా అందరికీ, క్రైస్తవేతరులకి. ఏంటంటే నా కేసు ఇది, నా కేసుని ఎవరు తీసుకుంటారు ముందుగాల? నేను అడుగుతాలా, నా కేసుని హాస్పిటల్లో అడ్మిషన్ ఇవ్వాలి కదా. నా కేసు ఇట్లా అంటే ఏ దేవుడు ఉన్నాడు అడ్మిషన్ ఇచ్చడానికి? నాకు, నేను పాపిని, ఖతర్నాక్ పాపిని అని చెప్తా. చెప్పేదే కాదు, వాస్తవానికి పాపినే. ఎవరు తీస్తారు? ఎవరు చేర్చుకుంటారు పాపులని? మీ ఇంట్లో ఎవరినైనా చేర్చుకుంటారా? ఎవరైనా ఉన్నారా పాపులను చేర్చుకునేటోళ్ళు? ఎవరు లేరు, యేసుక్రీస్తు ప్రభు తప్ప. పాపులను కొట్టేటోళ్ళు ఉన్నారు, తిట్టేటోళ్ళు ఉన్నారు, అవమానించేటోళ్ళని ఉన్నారు, చంపేటోళ్ళు ఉన్నారు, కానీ పాపులను రక్షించేటోళ్ళు ఎవరు ఉన్నారు? లేరు, యేసుక్రీస్తు. కాబట్టి రక్షింపబడుటకు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ యేసుక్రీస్తు ప్రభు నామం తప్ప వేరొక నామము లేదు. సో మీరు ఎవ్వరు కూడా బాప్తిజం తీసుకోవడానికి, ప్రభుకి మీ జీవితం సమర్పించుకోవడానికి
వెనకాడొద్దు. కాకపోతే ఇప్పుడు క్యాన్సర్ ఉన్నవాడు ఫస్ట్ స్టేజ్లో పోయిండు అనుకో, ఏమవుతుంది? ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది. చాలా ముద్రిన తర్వాత పోయిండు అనుకో, కష్టం అయితే అన్నీ ఉన్నాయి లేని పార్ట్స్ అన్నీ పీకవలసి వస్తుంది అమ్ములు. అప్పుడే మంచిగా అవుతుంది. సో అర్థమవుతుందా? ఉన్నాయి లేని అన్నీ పీకిన తర్వాత కూడా బతుకుతావు, కానీ పార్ట్స్ అన్నీ పోతాయి. కాబట్టి యవ్వన కాలంన కాడి మోయుట నరునికి మేలు. తెలుసా? ఎఫ్రాయిం నువ్వు తీసుకున్నావా? తీసుకోలేదా? నువ్వు అట్లా బతికినావు అనుకో, చాలా చెడిపోతావు. చెప్పాలి నేను, ఓకేనా? ఎవరైనా బాప్తిజం తీసుకోకుండా బతకాలే, ఓ మంచిగా అవుతా, ఇంకా కొంచెం వింటా అంటే, అరే క్యాన్సర్ ఉన్నది, నేను హాస్పిటల్కి అయితే పోను, కొన్ని దినాల తర్వాత పోతా అంటే మధ్యలో టుపుక్న పోయినావు అనుకో, పోయినావు అంతనే. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణను ఒకడు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాడు అని ఉన్నది. ఇసాకు అర్థమైంది కదా, బతికి బయటపడ్డావు, మీ తమ్ముడు కూడా బయటపడ్డాడు. రెండోసారి బతికి బయటపడతావో లేదో నాకు తెలియదు, ఎవరికి తెలియదా? ఫ్యాక్ట్. ఛాన్సులు ఏం లేవు, అలాంటి రిస్కులు తీసుకోవద్దు. ఇదే రక్షణ దినం, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఎంత తొందరగా నువ్వు బాప్తిజంకి నీ తల ఉంచుతావో, ప్రభుకి నీ జీవితం అర్పిస్తావో, అదే చూడు మంచి పని లైఫ్లో. మనం స్ట్రగుల్ అవుతాం, ఏది? పాపంతో. కానీ మనల్ని ఎవరు విడిపియాలి? యేసుక్రీస్తు ప్రభే విడిపియాలి, ఇంకెవరు విడిపిస్తారు? అది ఒప్పుకోవాలి మనం. ప్రభా నా కేసే ఇంత, నేను ఇలా బ్రతుకుతా, ఇలా ఉంటా, నేను ఇలా ఉన్నా, మన జీవితమే యాక్టింగ్ అని ఒప్పుకోవాలి. యాక్టింగ్ అది ఒప్పుకోవాలి. మంచోళ్ళని అనుకొని నేను ప్రవర్తింపి చూపెడతా, కానీ లోపల ఇన్సైడ్ కాదు అని మనం ఒప్పుకోవాలి. ఆ విషయం మనం తెలుసుకోవాలి. సో మనం ఎప్పుడైతే క్రీస్తుకి సరెండర్ అయినామో, మొర్ర పెడతామో, మన విషయం మనకి తెలుస్తుంది. మనం ఆల్రెడీ మనం ఆ స్టేజ్కి వచ్చినాం, అంటే ముద్రులం అయిపోయినాం, చెయ్యలేకపోతున్నాం అని. బాప్తిజం తీసుకున్నా తీసుకోకపోయినా మనకేమర్థమవుతుంది? చెయ్యలేకపోతున్నాము. ఇప్పుడు మనం ఏం మొర్ర పెట్టాలి? ప్రభా నువ్వు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా విడిపించలేరు నన్ను, నువ్వే మా దిక్కు, నువ్వే మా ప్రభువి, నువ్వే మా రక్షకుడివి. రక్షకుడు అంటేనే దాని అర్థం అది. ఎవరు రక్షిస్తారు? యేసు ప్రభు. ఎందులో నుండి? పాపంలో నుండి రక్షిస్తాడు. యేసు అన్న పేరుకే అర్థం అది. సో మనం ఎవ్వరు కూడా వెనకాడకూడదు, అది మనం మొర్ర పెట్టాలి. అది ఆ సత్యం మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని పాప మరణ నియమంలో నుండి విడిపిస్తాడు. నేను దానికి సాక్షిని. ముందటికి ఇప్పటికీ నా జీవితంలో 90% 95% చేంజ్ ఉంది. అంటే నేను బాప్తిజం తీసుకున్న దినంకి ఇప్పటికీ నా మార్పులు టోటల్గా అలా అయినా అని చెప్తలేను, అవుతున్నా. రోజు అవుతున్నా. ఏదో 5-10% మిగిలి ఉంటుంది, కానీ 90% ఓకే కేసు. నన్ను ఇప్పుడు డిశ్చార్జ్ చేసేయచ్చు దేవుడు. బాబు నువ్వు కొద్ది దినాలలో డిశ్చార్జ్ అయిపోతావు, హాస్పిటల్లో ఉండే అవసరం లేదన్న స్టేజ్కి వచ్చిన. అంటే ఆ రోగాలన్నీ ఏమైపోయినాయి? కుళ్ళు, కపటం, క్రోధ, కామాతురత, ద్వేషం, అసూయ, ధనాపేక్ష, ఇవన్నీ ఉన్నాయి చూడు. జగడములు, గర్వము, ఇవన్నీ పోయినాయి, హీల్ అయిపోయినాయి. ఏవో కొంచెం ఉండొచ్చు, ఏదైనా కొంచెం హీల్ కావాలి అంటే ఇసాక్ స్టేజ్లో నడుస్తున్నది. లోపల కొంచెం గాయం ఉన్నది, కానీ కొంచెమే. తొందరగా ఏమైపోతాడు? హీల్ అయిపోతుంది, టోటల్గా హీల్ అయిపోతుంది. అంటే నా స్టేజ్ చెప్తున్నా. అట్లా మీ అందరికీ కూడా ఆ స్టేజ్కి వస్తారు. ఎవరు తెస్తారు అంటే ప్రభే తెస్తాడు. మనం అది తెలుసుకోవాలి, ఫైట్ చేయాలి. సో మనకిప్పుడు 3 స్టేజ్లు మనకు అర్థమైనట్టు. ఏవేవి? స్వస్వరూపము, సత్యము, స్వాతంత్రం. సో మనము మొర్ర పెడితే ఏం చేస్తాడు ప్రభు? మనల్ని ఖచ్చితంగా పాప మరణ నియమంలో నుండి విడిపిస్తాడు. 100కి
100 times, 100కి 100%. అందు గురించి నేను సాక్ష్యం అంటా ఉన్నా. నేను చెప్పేది వాక్యం అవుతుంది మీతోటి, కానీ నా సాక్ష్యం చెప్తున్నా. సాక్ష్యం అంటే ఏంది? నేను అనుభవించింది చెప్తున్నా. కాబట్టి నేను ఈ మధ్యలో ఒకటి చెప్పాలని అనుకున్నా. అదేంటంటే 1 word 1 liners వస్తూ ఉంటాయి కదా, అందులో చెప్పాలని అనుకున్నాను. నేను ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులాగా బోధిస్తే, యేసుక్రీస్తు ప్రభులాగా అద్భుతాలు చేస్తే పరలోకానికి బోరు. యేసుక్రీస్తు ప్రభులాగా జీవిస్తే పోతారు. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభులాగా బోధించేటోళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభులాగా అద్భుతాలు చేసేటోళ్ళు ఉన్నారు, కానీ ఎవరు లేరు? యేసుక్రీస్తు ప్రభులాగా జీవించేటోళ్ళు లేరు. అపోస్తుల బోధ బోధించేటోళ్ళు ఉన్నారు, కానీ అపోస్తుల్లాగా జీవించేటోళ్ళు లేరు. బిఎండబ్ల్యూలు గిట్ట ఎక్కువైపోయినాయి, బెంజులు, బిఎండబ్ల్యూలు, ఇంకా వగేరా వగేరా. ఇప్పుడు ప్లేన్లు మాట్లాడుతున్నారు కదా. బిఎండబ్ల్యూలు, బెంజులు అవుట్డేటెడ్ అయిపోయినాయి, ఇప్పుడు ప్లేన్స్ మాట్లాడుతున్నాయి. నో, అపోస్తులు అలా జీవించాలే, యేసుక్రీస్తు ప్రభు అలా జీవించాలే, లోకమాలిన్యంని అంటుకొనియాలి. సో ఒకలాంటి ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఆర్గ్యుమెంట్కి మనం చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది. సో మీరెవ్వరు కూడా ఏం చేయకూడదు, భయపడకూడదు. ఎంత తొందరగా ఆయన చిత్తంకి తలం వస్తే అంత తొందరగా జరిగేదంతా మంచిగా అవుతుంది. లేకుంటే నేను ఏదైనా ట్రై చేసుకుంటా అంటే పిచ్చి ముద్రుతుంది, చాలా కష్టమవుతుంది. అదేంది, గోరుతోటి పోయేది గొడ్డల వరకు వస్తుంది. అర్థమవుతుందా? సో తల వంచాలి. ఇంకా దానికంటే మేలైంది ఏమున్నది? దానికంటే మేలు ఇంకేమున్నది? ఒకరు క్రీస్తుకి జీవితం సమర్పిస్తుండ్రంటే దానికంటే మించి మంచి పని ఏది లేదు. సో మీరు ఆరాంతోటి అంటే ఏం టెన్షన్ ఫ్రీ, ఇక పోయి ప్రభువా త్రాయిమాం నాకేసే, ఇది పక్కా అబద్ధికుని నేను, ఇక వీళ్ళందరూ మంచోళ్ళు అనుకుంటారు నన్ను, వాస్తవాలు నాకు తెలుసు కదా అంత అలా వంచినాం అనుకో, కేసు క్లోజ్. నీది కేసు క్లోజ్. ప్రభు స్వీకరిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చేవారికి ఎంత మాత్రము నో అని చెప్పాడు. ఇప్పుడు మనం ఇంకొక స్టేజ్కి పోతాం. ఎప్పుడు 4th స్టేజ్కి. ఏందది? సమరం, ఫైట్ చేయాలి. ఇది స్వాతంత్రం రాగానే కేసు క్లోజ్ అయిపోయింది కాదు, ఇప్పుడు ఫైట్ స్టార్ట్ అయ్యింది. నేను ఈ ఫైట్ ఎట్లా స్టార్ట్ అవుతుంది ఏంది అనేది మనకు ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా చక్కగా నేను ఎప్పుడు చెప్పే ఉదాహరణనే, ఇశ్రాయేలీలని దేవుడు బలమైన హస్తంతో ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించిండా? ఎర్ర సముద్రం దాటేసి వచ్చిండ్రు. మరి ఎక్కడ పోతున్నారు ప్రయాణంలో? కానానికి పోతున్నారు. తీసుకోపోతాడా? ఎస్, తీసుకోపోతాడు. కానీ వీళ్ళకేమైపోయింది? తొవ్వలా జర ఐగుప్తుల మాంసం తిని మన్నా పెడితే పట్టలేదు, మన్నా బోర్ అయిపోయింది. కాబట్టి వీళ్ళేమో అడుగుతున్నారు, జర మాంసం పెట్టు, మాకు మాంసం పెట్టు అని. వద్దురా బాబు, మాంసం తింటే చస్తావు అంటే ఇంటలేరు, కావాలంటుంది. మన్నా వెజిటేరియన్, మళ్ళీ పైన నుంచి పడేది కదా. ఓకే ఓకే. సో మాంసం కావాలి, ఉల్లిపాయలు కావాలి, మాకు కష్టం వద్దు, నీళ్ళు లేవు అని మొర్ర పెడతారు. మీరు కూడా ఏమవుతారు? జర మాంసం తిన్న ప్రవీణ్ అంటా ఉన్నాడు, అన్న మనం చాలా మారినాం కదా, సంవత్సరం అవుతుంది మనం సండే దినం చాలా మట్టుకు పప్పే తింటున్నాం అని. కానీ అప్పుడప్పుడు బబులయ్య గిట ఏం చేస్తాడంటే, ప్రశాంత్ అయ్య కథ మార్చి ఏం చేస్తాడంటే, ఎందుకు మీరు కాలు పప్పే తింటారు, మాంసం కూడా తినండి అని అప్పుడప్పుడు వచ్చి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మాంసం తినాలని ఆశ. అంటే తింటే తప్పేం కాదు, ఓకేనా? కానీ మారుతున్నాము అని. ఏంది? ఆ ప్రయాణంలో మారుతున్నాం.
సో వీళ్ళకేముండే, మనసంతా ఎప్పుడు ఏదైనా కష్టం రాగానే ఏం చేసిండ్రు, ఐగుప్తుకి పోవాలని ఉన్నది. సేమ్ మన స్టోరీ కూడా అట్లనే ఉంటుంది. విడిపించాడా? 100% విడిపించిండు. కానీ ఫైట్ ఆగిందా? ఫైట్ ఆగదు. సో మనం ఏం చేయాలి? అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మనల్ని నైనా నువ్వు ఉన్నవా, మాంసం పెట్టినా అన్ని పెట్టినా కావాల్సినవి అన్నీ ఇచ్చినా అని ఇచ్చిండా. పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్ని స్తంభంగా నేను కాపాడుకుంటా, మాంసం పెట్టుకుంటూ వస్తాడు. పెట్టుకొని వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, కొన్ని దినాల తర్వాత పోయి కానాను చూసేసిరా అంటాడు. అంటే దేవుని రాజ్యం, పరలోకం టేస్ట్ ఎట్లుంటుంది చూసేసిరా అంటాడు. వీళ్ళేం పోతారు, జబర్దస్త్ పోతారు. ఎంతమంది పోతారు కానాను చూడడానికి? తెలుసా మీకు స్టోరీ? కానాను చూసి రానికి 12 మంది పోతారు. అంటే ఒక్కొక్క గోత్రంలో నుండి ఒక్కొక్కరు పోతారు. పోయి ఏం చేస్తారు, కానాన్ దేవుడిచ్చే ఆ రాజ్యం ఉన్నది కదా, ఆ రాజ్యంని కొంతమంది ఆజాన్ బావులు ఆక్రమించుకొని ఉంటారు. వారిని వెళ్ళగొట్టి వీరు దాన్ని స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవడానికి దేవుడు వారిని పంపిస్తారు. పోయి గూఢచారి అంటే నువ్వు పోయి వేగి చూసిరా, చూసి రా అంటే పోయి చూస్తారు. బాగా చూసేసి వచ్చి ఏం చేస్తారు, అక్కడి నుంచి పండ్లు ఫలాలన్నీ తీసుకొస్తారు. ఎట్లుంటుంది ద్రాక్ష గల్ల ఒకటి, 2 మొయ్యాలంట. మనం ఎట్లా మోస్తామో తెలుసా? మన ద్రాక్ష గల్లం ఇట్లా మోస్తాం మనం. కానీ వాళ్ళు అది ఎంత ఫలభరితమైన దేశం, 2 మోసిండ్రు అంట దాన్ని. ఏది? ద్రాక్ష గల్ల. అమ్ము, అంత ఫలభరితమైన దేశము అని చెప్తారు. కానీ అక్కడున్నోళ్ళు ఆజాన్ బావులు, మేము వాళ్ళ ముంగట మిడతల్లాగా ఉన్నాము అంటారు. వచ్చి ఓ అని ఏడుస్తారు. మేము వీళ్ళని చంపలేము, ఆక్రమించుకోలేము. ల్యాండ్ బాగుందా? ఎస్ బాగుంది. దేవుడు నేను మరి అంటాడు, నేను నడిపిస్తా బాబు అంటాడు. నువ్వు నడిపిస్తావు కానీ మేము చంపలేము అంటారు వీళ్ళు. ల్యాండ్ బాగుందా? ఎస్ బాగుంది. పరలోకం బాగుందా? మీకు అందరికి బాగుంది. మరి ఇవన్నీ పాపంని జయిస్తారా, కోపంని, గర్వంని? అది ఎక్కడ జయిస్తాం ప్రభా? ఫ్రీగా ఏమన్నా తీసుకోపోయేది ఉంటే తీసుకోపో అన్నట్టున్నది. సేమ్ కేస్ వాళ్ళది. సమరం చేయడానికి ఇష్టపడలే. దేవుడు అప్పుడు వారికి ఏం చెప్తాడంటే, నైనా వీళ్ళకంటే బలవంతులు ఐగుప్తీయులు, నేను మిమ్మల్ని వారి చేతిలో నుండి విడిపించిన, వీళ్ళతో కూడా నేను విడిపిస్తా. మీకు ముందు నేను ఒక దూతని పంపిస్తా, ఆయన మిమ్మల్ని ఆజాన్ బావులందరి దగ్గరికి తీసుకుపోతాడు, ఆ జైంట్స్ అందరి దగ్గరికి. మీరు ఏం తల వంచకండి, మీకు పోయిన దగ్గర అంతా మీకు జయమే ఇస్తా అని చెప్తాడు. కానీ వీరేం చేస్తారు, బాగా ఏడుస్తారు. వచ్చి మమ్మల్ని సంపనికి తెచ్చినవా, మమ్మల్ని సంపనికి తెచ్చినవా, మమ్మల్ని సంపనికి తెచ్చినవా అని ఏడుస్తారు. ఇది మెడ వంచని జనాంగం, ఖాళీ ఏడుపు జనాంగమే అని దేవుడు ఏం చేస్తాడంటే, వారిలో నుండి ఎవరు పోరునైనా, మీకు పోరాటం రాకపోతే, పోరాటం మీరు చేయకపోతే కానానికి పోరు అని చెప్పేస్తారు. మీ పిల్లల్ని మీరు ఏమంటారు, మా పిల్లల్ని చంపనికి తెచ్చిన అని చెప్పిన చూడు, ఆ పిల్లల్ని నేను పెంచుతా, ఆ పిల్లలు పోయి దాన్ని ఆక్రమించుకుంటారు అని చెప్తాడు. సో మనకి స్వాతంత్రం వచ్చినంత మాత్రాన సిదా కానానికేనా? నో, ఏముంది? ఫైట్. ఎవరు మనకి హెల్ప్ చేస్తారు? దేవుడే హెల్ప్ చేస్తాడు. సో ఖచ్చితంగా మరి ఆ ఫైట్ని గెలుస్తామా? 100కి 100. ఆయన మన ఏమంటారు, సైన్యాధిపతి. ఆయన ముందు నడుస్తాడు కంపల్సరీ. ఆయన ముందు నడిచేసిపోయిండా యేసుక్రీస్తు ప్రభు? ఎస్, నడిచేసిపోయిండు. కానాన్లో ఉన్నది ఒక సాదృశ్యం. ఎలా నడిచేసిపోయిండు? యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు, మానవ రూపు
దాల్చిండు, ఈ లోకంని జయించిండు, పాపంని జయించిండు, సాతానుని జయించిండు, మరణంని జయించిండు, దేవుని కుడి పార్శ్వంలో పోయి కూర్చుండా లేదా? కాబట్టి ఆయననే మార్గం, జీవం, సత్యమైండు. లోకంని జయించిండు, శరీర క్రియలను జయించిండు. ఇప్పుడు ఆయన శక్తి ఇస్తా అంటా ఉన్నాడు. మన కెప్టెన్ పాత నిబంధన గ్రంథంలో ఒక స్టోరీ లాగా జీవించిండు. ఇప్పుడు ఏమైపోయింది? రియాలిటీ అనేది అయిపోయింది. ఆయన గెలిచేసిండు. ఆయన మన సైన్యాధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆ ప్రభు అలా జీవించిండు, చూయించేసిండు బహాటంగా, అన్నిటిని జయించేసిండు. సో ఆయన మనకు తోడుగున్నాడు కాబట్టి మనం కంపల్సరీ కానాన్లకి పోతాము. మీరెవ్వరు కూడా ఈ సమరం చేయడానికి భయపడొద్దు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కటి సాదృశ్యం చెప్పిండు. ఆ సాదృశ్యం ఏంటంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద ఏం చేయండి? నేర్చుకోనండి. అప్పుడు మీ ప్రాణంలోకి ఏమవుతుంది? విశ్రాంతి కలుగుతుంది. సో ఇప్పుడు కాడి అనేది ఏంది? మన మీదనే మోసి వెనక నుంచి కొడతలేడు. అది ఎట్లుంటుందో తెలుసా? 10 కుక్కల్ని కట్టేసి, ఏయ్ నువ్వు బావు అంటే మాత్రం నిన్ను కొడతా చూడు, రోజు అన్నం పెట్టమంటే పెడతా అని రోజు 10 కుక్కల్ని పెంచుకొని చేసి రోజు అన్నం పెట్టి బావు మాత్రం అనొద్దు అంటే అదేం చేస్తుంది? అంటే అంతనే మనకు కూడా అట్లా హెల్ప్ చేయకుండా అట్లా. ఇప్పుడు ఎప్పుడు అట్లా మంచిగా అవుతుంది అని అంటే, నేను వాటికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నేను కుక్కనై, యజమానుడు బాల్ తీసుకురామంటే పోయి తీసుకొస్తే బావు అనకుంటా ఇన్న కూర్చొని కాళ్ళు దాన్ని చూడంగానే ఇట్లా కూర్చో అంటే ఏమవుతుంది? అది కూర్చుంటుంది. అప్పుడు వేరే కుక్కలు ఏం చేస్తాయి? అవి కూడా నేర్చుకుంటాయి. ఓకేనా? అట్లనే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మానవ రూపు దాల్చాడు. ఎందుకు దాల్చాడు? మానవులు ఏమనుకున్నారు? ప్రభా ఎవరు చేస్తారు ఇది? ఎవరు చేయలేరు. సరే రా బాబు నేనే వస్తా. వచ్చి ఏం చేసిండు? మానవ రూపు దాల్చి అలా జీవించి చూయించి మనకు ధైర్యం ఇచ్చిండు. ధైర్యం ఇచ్చి అలా మృతులలో నుండి లేచిన శరీరంని శిష్యులు పట్టుకొని చూసి తాకి కరెక్టే అంటే కదా బాగుపడ్డారు. ఇక్కడ వరకు సువార్త వచ్చింది కదా, లేకపోతే ఎలా వస్తుండే? సాక్ష్యం మీద వచ్చింది. వారు సాక్ష్యం చెప్పారు, అలా బ్రతికారు, అలా చేయించారు, అలా చూశారు, మరణించడానికి భయపడలే. సో అలా మనమందరం కూడా ఖచ్చితంగా ఆ కాడి యొక్క సాదృశ్యం ఏంది? మనకైతే ఊర్లు ఉన్నాం, మనకి ఎడ్ల బండ్లు ఉన్నాయి కదా, 2 ఉంటాయి కదా. అట్లా ఒక్క కాడి దగ్గర ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు. రెండో దగ్గర ఎవరు ఉన్నాం? మనం ఉన్నాం. యాక్చువల్గా మోసడిది బర్వంత ఎవరు? ప్రభు. మనం చిన్నపిల్లల్లా అంటున్నాం. మనం పెరుగు మెల్లమెల్లంగా ఇస్తుంటాడు. సో ప్రభు నడిపిస్తాడు. మీరెవ్వరు భయపడనవసరం లే, యుద్ధంని చూసి భయపడనవసరం లే. కోపంని, గర్వంని, ధనాపేక్షని, కామాతృతని, ఇంకా ఏవైనా కానీ శరీరాశ, నేత్రాశ, జీవడంబంని అబ్బా ఎట్లా చేసుకోవాలి అని ఏముండదు. మంచిగా గట్టిగా చేసుకోవచ్చు. ఎవరికేం భయపడనవసరం లే. ఎవరేమనుకుంటారని ఏం లేదు. యేసుక్రీస్తు ప్రభు జయించాడు, నేను జయిస్తా అంతనే. ఆయన సీనియరు, నేను జూనియరు. సో ఆయన మన సహోదరుడు, ఆయన జ్యేష్ఠుడు, మనం తమ్ముళ్ళం. అంతే, జయిస్తాం 100కి 100 టైమ్స్. సో సమరం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ సమరంలో ఏమవుతుంది? మన లైఫ్ టైం తీసుకోవచ్చు. ఒక్కొక్క పాపంని మనం జయించుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా మనకు సమరం అనేది ఉన్నది. సో మనం ఆ సమరంలో పాల్పొందాలి.
నేను ఈ విషయాన్ని ఎందుకు ఈ డీటెయిల్స్లో చెప్తున్నా, చాలామందికి వీరు దాసులని ప్రభు విడిపిస్తాడని సమరం ఉన్నదని తెలియదు. నమ్మిననా పోతా పరలోకానికి అంతానే. ఫైట్ ఏం లేదు, స్తుతి ఎక్కువైపోయింది. అందుకని నేను చెప్తా ఉన్నా, స్తుతి మంచిదే కానీ స్తుతి పాడుటకు నిన్ను బ్రతికించలే. స్తుతి పాడకపోతే నా లెక్క ప్రకారం ఏం కాదు, కానీ పాడకుండా ఉండలేను ఆయన చేసిన కార్యంలోకి. కానీ దేవుడు స్తుతి కోరేవాడు కాదు. అందు గురించి కొన్ని పాటలు చూస్తే నాకు నచ్చాయి. అరే సమరం ఉన్నది, ఇలా మోయాలి, అది నీకు ఇంపార్టెంట్. ఎట్లా నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోతావు? లేదు, వెళ్ళిపోయే ఛాన్సెస్ లేదు, అలాంటివి లేనే లేవు. కానీ ఈ డీటెయిల్స్ చాలా అయిపోయింది. ఎట్లా సంఖ్య పెంచాలనా, ఎవరిని రావాలనా, అద్భుతాలు చేస్తూ ఉన్నాడా, మీరు ఖాళీ లోపట రండి అంతనే అన్నట్లు చాలా మట్టుకు బోధలు ఉన్నాయి. కానీ నిజంగా మీకు సమరం ఉన్నది, నువ్వు ఫైట్ చేయాలి అన్నది. ఫైట్ విత్ డీటెయిల్స్ నేను వచ్చే వారము ఇస్తా. దేనితో మనము ఫైట్ చేయాలి బైబిల్ గ్రంథం చాలా తేటగా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంతవరకు పంచుకున్న దాంట్లో మీకు ఏదైనా అడగాలని ఉన్నదా? సోనీజీ ఏమనుందా? సోనీ ఏం లేవా నీకు? అరే ఫుల్ అండర్స్టాండ్ అయిపోతున్నా. ఇసాకు నీకు? అరే నీకు కూడా లేవా? ఎవ్వరికి లేవా? తమ్ముడు